హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పారామెడికల్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి చెప్పమంటున్నారు. డేట్స్ ఎప్పుడు డీటెయిల్గా చెప్పండి అని ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తున్నాను. వాట్స్ ద వీడియో టెల్ దెన్. ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో మనకి పారామెడికల్ కౌన్సిలింగ్ 2 వచ్చేసి ఫేజ్ 2 వచ్చేసి మార్చ్ 5న లేదంటే 4న ఈ 2 డేసెస్లో వచ్చే అవకాశాలు అయితే మ్యాక్సిమం ఉంది. సో ఆర్టికల్స్ ప్రకారం అయితే మార్చ్ 4th ఆర్ 5th, అంటే క్లియర్గా చెప్పాలంటే మార్చ్ 1st వీక్లో మీకు అయితే కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో కౌన్సిలింగ్ కన్నా ముందు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎవరైతే ఫేజ్ 1 ఉంది కదా, సో ఫేజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత ఏవేవి సీట్ మిగిలాయో అవన్నీ డిస్ప్లే చేస్తారు. అంటే ఏ కేటగిరీ లైక్ బీసీ, ఓసీ, ఏ కేటగిరీ ఏ కాలేజ్లో సీట్స్ అయితే మిగిలాయో వాళ్ళైతే రివీల్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్లో ఎవరెవరు వాళ్ళకి నచ్చిన కాలేజ్ రాలేదో సెకండ్ ఇయర్ అప్లై చేయొచ్చు. అండ్ ఎవరైనా కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేస్తే కూడా జాయిన్ కావచ్చు, నో ప్రాబ్లం. సో ఈ 2 కండిషన్లో అయితే ఫేజ్ 2కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ థింగ్, ఆప్షన్స్ అడుగుతున్నారు ఎలా పెట్టుకోవాలో. సో మ్యాక్సిమం 10 ఆప్షన్స్ పెట్టుకోండి. అన్ని కేటగిరీలో అసలు వేకెన్సీ ఉందా ఉత్తిగా పెట్టేయకండి, రీసెర్చ్ కొంచెమన్నా చేయండి. మీ కేటగిరీలో ఆ కాలేజ్లో సీట్ ఉందా లేదా, ఉంటే పెట్టండి, లేదంటే లేదు. సో అందులోనే మీకు మస్తు డిఫరెన్స్ ఉంటుంది. సో కొన్ని కాలేజెస్ ఉంటాయి, అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఫేజ్ 2 కౌన్సిలింగ్ లేటెస్ట్ అప్డేట్ ఆన్ పారామెడికల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి.